నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ నుండి ప్రీవియస్ క్లాస్లో మనం ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అంటే తెలుసుకుందాం. అండ్ ఆక్టల్ టు బైనరీ కన్వర్షన్. ఇప్పుడు ఆక్టల్ టు డెసిమల్ కన్వర్షన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ చూద్దాం. టు కన్వర్ట్ అన్ ఆక్టల్ నెంబర్ టు ఏ డెసిమల్ నెంబర్ వీ నీడ్ టు మల్టిప్లై ఈచ్ డిజిట్ ఆఫ్ ది గివెన్ ఆక్టల్ విత్ ది రెడ్యూసింగ్ పవర్ ఆఫ్ 8. సో మనం ఆక్టల్ సిస్టంలో మన డెసిమల్ వాల్యూకి కన్వర్షన్ చేయాలంటే జనరల్గా ఆక్టల్ అంటే బేస్ 8 ఉంటుంది, డెసిమల్ వాల్యూ అంటే 0 to 9 వరకు ఉంటాయి. సో వచ్చిన రిజల్ట్ అనేది మనకి 0 to 9 వరకు ఉండాలి కాబట్టి సో వాల్యూ అనేది మనకి బైనరీలో ఉండకూడదు. సో మనం ప్రీవియస్లో ఆక్టల్ సిస్టమ్ వెర్షన్ అనేది కన్వర్షన్ మనం యూజ్ చేయకూడదు. ఓకే, ఎల్సిఎం చేయకూడదు. ఇప్పుడు మనకి ఇచ్చిన వాల్యూ బట్టి మనం లీస్ట్ సిగ్నిఫికెంట్ నుండి మోర్ సిగ్నిఫికెంట్కి మన రైట్ సైడ్ నుండి స్టార్ట్ చేస్తూ దాని పవర్తో మల్టిప్లై చేయాలి. అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 215 బేస్ 8 ఈజ్ అన్ ఆక్టల్ నెంబర్ దట్ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనం 2515. సో ఇప్పుడు మన రైట్ సైడ్ నుండి సో ఇది ఆక్టల్ సిస్టమ్ కాబట్టి మనం 8 పవర్ ఆఫ్ 0, 8 పవర్ ఆఫ్ 1, 8 స్క్వేర్ ఇలా తీసుకొని వాల్యూస్ దీన్ని 2 ఇంటూ 8 పవర్ ఆఫ్ 8 స్క్వేర్ ఓకే ప్లస్ 1 ఇంటూ 8 పవర్ ఆఫ్ 1 ప్లస్ 5 ఇంటూ 8 పవర్ ఆఫ్ 0. సో నెక్స్ట్ ఈ మల్టిప్లికేషన్ చేయాలి. 2 ఇంటూ 8 స్క్వేర్ అంటే 64 ప్లస్ ఇక్కడ మనకి 8 వస్తుంది. నెక్స్ట్ 8 పవర్ ఆఫ్ 0 1. సో 1 ఇంటూ 5 5. ఓకే, సో ఓవరాల్గా మనకి 64 ఇంటూ 2 128 ప్లస్ 8 ప్లస్ 5 141 వచ్చింది. ఓకే, సో మనకి డెసిమల్ వాల్యూ వచ్చింది బేస్ 10. సో ఈ విధంగా మనం ఆక్టల్ టు డెసిమల్ కన్వర్షన్ చేయాలంటే దాని పవర్ ఆక్టల్ సిస్టంలో ఉంది కాబట్టి 8తో మనం పవర్ చేసి ఈ విధంగా క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ విత్ డెసిమల్ వాల్యూతో చూద్దాం. 12024 బేస్ 8 ఈజ్ అన్ ఆక్టల్ నెంబర్ దెన్ ఇట్స్ డెసిమల్ ఫామ్ విల్ బీ. సో ఇక్కడ మనకి ఈ విధంగా ఇస్తే ఆక్టల్ నెంబర్ రిప్రజెంటేషన్లోకి డెసిమల్ వాల్యూకి ఎలా కన్వర్ట్ చేయాలంటే సేమ్ మనం దీనిలాగానే 8 పవర్ యూజ్ చేస్తాము. డెసిమల్ పాయింట్ తర్వాత 8 పవర్ ఆఫ్ -1, 8 పవర్ ఆఫ్ -2 అలా చేస్తాం. చూడండి ఎగ్జాంపుల్ 120.24. సో ఇక్కడ మనకి డెసిమల్ వాల్యూకి ఉన్న